గతంలో బ్రాహ్మణుల జాతిలో నుండి విడిపోయిన వంశీకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ వంశ కుటుంబాలు లక్షలలో ఉన్నాయి. గౌడ పర్యాయ పదాలు, వర్ణాలు గమళ్ళ, కలలి, గౌండ్ల, గౌడ. ఈ కులంలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా పాలించిన వారు కౌండిన్యులు, కల్లుగీతవారు. కౌండిన్యులు సామాన్య శక 12వ శతాబ్దం నుండి చాళుక్య చక్రవర్తుల అధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. వారిలో చెప్పుకోదగిన వారు సర్వాయి పాపన, కన్నడ దేశాన్ని పాలించిన కెంపెగౌడ. ఈయన 1513, 1569 మధ్యకాలంలో జీవించారు. భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగళూరు ఈయన స్థాపించినదే. కెంపెగౌడ వంశీకులు 18వ శతాబ్దం వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రాంతాలను పాలించారు. తాటి చెట్టు గురించి పురాణాల్లోనూ ప్రస్తావించబడి ప్రతిదీ తాళపత్రాల గ్రంథాలపైనే రాయపడింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానము, అన్నమయ్య, తిరుమల, శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32,000కు పైగా తాళపత్ర గ్రంథాలపైన కీర్తనలు రచించారు. ఇక కల్లు చరిత్ర చాలా బడిటా బోయిన, బడుగు, బైరగోని, బైర్డా, బైరిశెట్టి, బాజీ, బొజ్జూరి, బకనగరి, బాలగోని, బాలసాని, బాల్నే, బండ, బందకిండి, బండారి, బండారు, బండారులంక, బండే, బంధం, బందరపు, బండి, బండగారి, బంటు, భరద్వాజ, బస్వ, బాచు, బతుల, బటిన, బత్తిని, బాటిపెల్లి, బాటిప్రోలు, బావు, బెదుల, భీమాగోని, భీమన, బీయింగ్, బెజవాడ, బెల్లంకొండ, బెల్లాపు, బెల్లాపుకొండ, బెల్లంకొండ, బెల్లాపు, బెల్లాపుకొండ, బెండు, బెంజిన్, బేతిగంటి, బెజవాడ, బట్టు, బీకిండి, చింతకుల, చింతపల్లి, చింత, చింతనూరి, చిరత్ల, చిర్ర, చిట్టకన, చిత్తులూరి, చిటికేన, చిత్ర, చిట్టిబొమ్మ, చిట్టిమాడ, చిత్తూరి, చిటిముడు, చిత్యాల, చోడ, చోలంగి, చుదేవార్, చుక్క. గౌడు కులంలోని ఇలా చాలా ఇంటి పేర్లు ఉన్నాయి. గౌడులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు. వారి యొక్క మూల పురుషుడు కౌండిన్య మహర్షి. అలాగే పరశురాముని వారసులుగా కూడా చెబుతారు. ఇందులో సందేహమేమీ లేదు. వీరికి పూర్వకాలములో ఉపనయ సంస్కారములు, వేదకారము కలదు. కానీ కాలక్రమేణా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు. అనగా గౌడ సారస్వత బ్రాహ్మణులుగా, గౌడ క్షత్రియులుగా, గౌడ క్షత్రియులు జైస్వాల్, చౌండి అనే వైశ్యులుగా కూడా విభజించబడ్డారు. వీరి యొక్క ఆరాధ్య దైవము శివుడు, విష్ణువు, ఆదిశక్తి. వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి కౌండిన్య మహర్షి. వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి కౌండిన్య మహర్షి జననం ద్వారా పంచగౌడులు అనగా పంచు ఋషులు జన్మించారు. అలాగే శివుని వలన కంఠమహేశ్వరుడు జన్మించారు. కానీ ప్రస్తుత కాలంలో వీరు కల్లుగీత కార్మికులుగా వృత్తి చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 1650వ సంవత్సరంలో గోల్కొండ కిల్లాని పరిపాలించాడు. సుమారు వీరు 300 సంవత్సరాల నుండి మాంసాహారం తినడం అలవాటు చేసుకున్నారు. వీరు పూర్వం బ్రాహ్మణులాగే ఉండేవారు. వీరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 1650వ సంవత్సరంలో గోల్కొండ కిల్లాని పరిపాలించాడు. సుమారు వీరు 300 సంవత్సరాల నుండి మాంసాహారం తినడం అలవాటు చేసుకున్నారు. వీరు పూర్వం బ్రాహ్మణులాగే ఉండేవారు. వీరిలో ధైర్యము ఎక్కువ. వీరు సాధారణంగా ఎవరికి భయపడరు. వీరు ఎక్కడ పనిచేసినా చాకచక్యంతో అందరికి దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్ఠలు పొందుతారు. వీరు పూర్వము బ్రాహ్మణులలాగే ఉండేవారు. వీరిలో ధైర్యం ఎక్కువ. వీరు సాధారణంగా ఎవరికి భయపడరు. వీరు ఎక్కడ పనిచేసినా చాకచక్యంతో అందరికి దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్ఠలు పొందుతారు. వీరు గౌడ పురాణం ప్రకారం ఉత్తర భారతం నుండి వచ్చారు. చాళుక్యులు, చోళులు, పాండ్యరాజులు, కలచారిస్ వీరి వంశానికి చెందినవారు. కర్ణాటక రాష్ట్రంలో మహారాణి తంగమ్మ రాజ్యపాలన చేశారు. వీరి యొక్క గోత్రనామాలు కౌండిన్య మహర్షి, భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, కాశ్యప మహర్షి, వశిష్ఠ మహర్షి, కౌండిల్య మహర్షి, జమదగ్ని మహర్షి, భార్గవ మహర్షి, శ్రీవస్త, శివనామముని, దత్తాత్రేయ, ధనంజయ, సురాబండేశ్వర, తుల్య మహాముని, శ్రీకంఠ మహేశ్వర, వృద్ధ మహాముని, కారుణ్యముని, భృగుముని లేదా గౌడ లేదా గౌడ్ అని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. గౌడ్ అనగా గౌరీ వనాలను పూజా ఫలము చేస్తారు. కావున గౌడ్లు అని, అలాగే పూర్వకాలంలో గ్రామ పెద్దను గ్రామని అని వ్యవహరించేవారు. దాని నుండే గ్రామని క్రమంగా గౌడ్ అయిందని చెబుతున్నారు. శ్రీ కంఠమహేశ్వర వరప్రసాదంగా జన్మించారు. కావున కంఠమహేశ్వరుని కాటమయ్య అని గ్రాంధిక భాషలో అది కాస్త క చ ట త పలుగా చ డ ద పలుగా మారి గాఢమయ్య అని, గౌడ్ ఆ తర్వాత గౌడ్ అని, చ డ ద పాలుగా మారి గాఢమయ్య అని, అది కాస్త గౌడుగా మారిందని, అలాగే బృహు మహర్షి వంశీయులు కూడా కావడంతో భార్గవుడు అని, భార్గవుడు బృహు వంశీయులు, కౌండిన్య మహాముని వంశీయులుగా ప్రసిద్ధి చెందినారు. వీరి వృత్తి చాలా ప్రాచీనమైనది. అన్ని వృత్తులలో మార్పులు వచ్చాయి, కానీ వీరి వృత్తిలో మాత్రం మార్పులు అసలు రాలేదు. ప్రాణ నష్టం జరిగినా వీరు ఈ వృత్తిని దైవంగా భావిస్తారు. అంతేకాకుండా వీరిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అవి వీరు ద్విజులు అని తెలియపరుస్తాయి. అవి వీరు ఎవరి దగ్గరనైనా డబ్బులు గాని ఏమైనా తీసుకున్నప్పుడు వీరు ఎడమ చేతి ద్వారా తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు కుడి చేయి ఉపయోగిస్తారు. దీన్ని బట్టి వీరు క్షత్రియులుగా, వీరు వృత్తిని దైవంగా భావించి చేస్తారు కాబట్టి బ్రాహ్మణులుగా,
అంతేకాక హిందీలో వీరిని సౌదులాల్ ఏక్ కలాల్గా పేర్కొంటున్నారు. దీని నుండి వైశ్యులుగా పరిగణించవచ్చును. అంటే వ్యాపారం చేసేటప్పుడు అలా ఉంటారు. ప్రామాణికంగా ఆలోచిస్తే గౌడ అనే జాతి ద్విజులుగా పేర్కొనవచ్చును. గౌడ క్షత్రియులు అంటే సోమవంశ క్షత్రియులు, సహస్రార్జున క్షత్రియులు, చక్రవర్తులు, రాజులు, వర్తకుడు, రైతు, సైనికుడు, చోదకుడు ఇలా అనేక వృత్తులలో స్థిరపడ్డారు. గౌడ చరిత్ర